కేటీఆర్ నిన్నగాక మొన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిగా తప్పించాలనుకుంటున్నాడు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ఇష్టం లేదు అన్నటువంటి విషయం వాస్తవం కాదా? ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కేటీఆర్ సోషల్ మీడియాలో ఇప్పటికీ ఉంది, బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కేసీఆర్ లాంటి వాళ్ళందరూ కూడా కలుపుకొని పోరాటం చెయ్యాలి అన్న విషయం వాస్తవం కాదా? మరి ఈరోజు ఏ రకంగా బీఆర్ఎస్ కు నాకు జత కలుపుతున్నారో చెప్పాలి. నేను ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రికి చీము నెత్తురు ఉంటే ఇచ్చిన మాట మీద చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఏదైనా 1% అయినా మీకు విశ్వాసం ఉంటే మీ మాటల మీదనే, ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటో, కిషన్ రెడ్డి ఏ రకంగా ఎవరికి సహాయం చేస్తుండో దమ్ము ధైర్యం ఉంటే చూపించాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. ఖర్చు లేదు కాబట్టి, వాస్తవాలు చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? ధాన్యంలో అక్రమాలు ఏమైంది? భూముల కుంభకోణం ఏమైంది? అనేక మంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఊరూరుకు తిరిగి ఛార్జ్షీట్ పెట్టావు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. ఒక్క ఎమ్మెల్యే మీదనైనా, ఒక్క బీఆర్ఎస్ మంత్రి పైననైనా చర్యలు తీసుకున్నావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ప్రతి ఎమ్మెల్యే మీద ఊరికి తిరిగి అడ్డంగా మాట్లాడుతూ వీడు వాడు, నా ప్రభుత్వం వస్తే వీని జైల్లో పెడతా, వాడిని బొక్కలో దోస్తా, వీని డబ్బులు గక్కిస్తా, ఎన్ని మాటలు మాట్లాడావు రేవంత్ రెడ్డి? మీరు నన్ను విమర్శిస్తారా? ఆ నైతికత మీకున్నదా అడుగుతా ఉన్నాను. కిషన్ రెడ్డి ఏంటో, భారతీయ జనతా పార్టీ ఏంటో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలుసు. నాకు మీ సర్టిఫికెటో కేసీఆర్ సర్టిఫికెటో అవసరం లేదు. అసలు మీ మాట ఎవరైనా తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా? ఏ ఒక్కరైనా అసలు మీ పార్టీలో నీ మీద నమ్మకం ఉందా? మీ మంత్రులు నమ్ముతున్నారా? కేబినెట్ బయటకు వచ్చినాక మీ మంత్రులు ఏం మాట్లాడుకుంటారో ఒక్కసారి విన్నావా? మీ మంత్రులు బయట మిగతా పార్టీలతో కలిసినప్పుడు, మిగతా కార్యకర్తలతో కలిసినప్పుడు మీ విధంగా ఏ రకంగా మాట్లాడుకుంటారో ఒక్కసారి